Good evening, students. So today we are going to discuss about the chapter chemical bonding. అంటే మనకి 8th lesson 10th class లో ఉన్నటువంటి 8th lesson కెమికల్ బాండింగ్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ 7 lessons మనకి కంప్లీట్ అయిపోయాయి. ఈ 7 lessons సంబంధించినటువంటి వీడియోస్ కానీ అలాగే వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అంటే క్విజెస్ లాంటివి కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం మనం. సో టుడే ఫ్రమ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద చాప్టర్ కెమికల్ బాండింగ్. సో దానికంటే ముందు మనకి ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్లో మనకి రివైజ్డ్ సిలబస్ ప్రకారం ఈ బ్యాచ్ కి 2021 10th క్లాస్ బ్యాచ్ కి కొన్ని కాన్సెప్ట్స్ డిలీటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఆ డిలీటెడ్ కాన్సెప్ట్స్ ఫస్ట్ మనం నోట్ చేసుకుని తర్వాత లెసన్లోకి వెళ్దాం. ఈ లెసన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీకు హయ్యర్ క్లాసుల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండరీలో కూడాను ఈ కాన్సెప్ట్స్ చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి. సో కాన్సెప్ట్ బేస్డ్ లెసన్ ఇది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఎప్పుడులాగే మన గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీటెడ్ టాపిక్స్ చూద్దాం. ఇది పేజ్ నెంబర్ 153 నుంచి స్టార్ట్ అవుతుంది లెసన్ మనకి. సో ఒకసారి టెక్స్ట్ బుక్ దగ్గర ఉన్నట్లయితే పేజ్ నెంబర్ 153 తీయండి, లేకపోయినట్లయితే ఒక రఫ్ నోట్స్లో ఈ డిలీటెడ్ టాపిక్స్ మీరు రాసుకున్నట్లయితే తర్వాత వాటిని చూడొచ్చు. సో మనకి 153 పేజ్ నుంచి 153 అండ్ 154 ఈ రెండు పేజెస్ మనకి లేవు. అంటే 155లో లూయిస్ సింబల్స్ ఆర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అక్కడ నుంచి ఉంది, అక్కడ వరకు లేదనమాట. అంటే దానిపైన హెడ్డింగ్ ఉన్నంత వరకు ఏది పేజ్ నెంబర్ 153, 154, 155లో లూయిస్ సింబల్స్ ఆర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ అని ఉంది కదా, దాని పైన ఉన్నంత వరకు లేదు. సో లూయిస్ సింబల్ నుంచి మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఈ సంవత్సరం. ఓకేనా? అలాగే నెక్స్ట్ పేజ్ నెంబర్ 156లో యాక్టివిటీ 1 ఉంది కదా, ఆ యాక్టివిటీ 1 అంటే టేబుల్ ఫిల్అప్ చేయడం, అది లేదు 156 పేజీలో. అక్కడ నుంచి 157లో ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ బై లూయిస్ అండ్ కోసెల్ దాని పై వరకు. అంటే యాక్టివిటీ 1కి సంబంధించింది లేదనమాట మనకి. యాక్టివిటీ 1కి సంబంధించినటువంటిది లేదు, అదేం లేదు. లూయిస్ డాట్ స్ట్రక్చర్ సంబంధించిందే యాక్టివిటీ 1 కూడా. మీరు మామూలుగా చేసినా ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఇది టాపిక్లో డిలీటెడ్ టాపిక్స్లో ఉన్నది, అది పెద్ద విషయం కాదు, చిన్న టాపిక్. లూయిస్ డాట్ స్ట్రక్చర్ చెప్పినప్పుడు ఆ టేబుల్ మీరు ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో 156 పేజీలో యాక్టివిటీ 1 టేబుల్ 2 దాని కాన్సెప్ట్ లేదు. మళ్ళీ 157లో ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ బై లూయిస్ అండ్ కోసెల్, అక్కడ నుంచి కంటిన్యూషన్ ఉంది మనకి లెసన్. అక్కడ నుంచి పేజ్ నెంబర్ 161 వరకు ఉంది. పేజ్ నెంబర్ 155లో లూయిస్ సింబల్స్ ఆర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ నుంచి పేజ్ నెంబర్ 167లో డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ అక్కడ వరకు ఉంది. తర్వాత పేజ్ నెంబర్ 168లో ఉన్నటువంటి వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ విఎస్సి పిఆర్టీ అది లేదు. అంటే డిలీటెడ్ టాపిక్స్లో కూడా ఇవ్వలేదు, కానీ మనకి చెప్పుకునే దాంట్లో ఇవ్వలేదు. ఒకవేళ ఏదైనా టాపిక్స్ మార్చినట్లయితే మనం దానిలో డిస్కస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. అక్కడ నుంచి 170 పేజ్ వరకు 168లో వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ దగ్గర నుంచి 170 పేజ్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, అమోనియా ఫార్మేషన్, వాటర్ మాలిక్యూల్స్, అంతవరకు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. అయితే ఇది డిలీటెడ్ టాపిక్స్లో ఇవ్వలేదు, అలాగే డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ కూడా ఇవ్వలేదు. ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని తర్వాత నేను డిస్కస్ చేస్తాను, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 170లో ఉన్నటువంటి వేలెన్స్ బాండ్ థియరీ ఉంది. వేలెన్స్ బాండ్ థియరీ 170 పేజ్ దగ్గర నుంచి హైబ్రిడేషన్ అంటే పేజ్ నెంబర్ 173లో ఫార్మేషన్ ఆఫ్ BF3 మాలిక్యూల్ ఉంది కదా, అంటే పేజ్ నెంబర్ 174లో ఫార్మేషన్ ఆఫ్ NH3 పై వరకు. పేజ్ నెంబర్ 174లో ఫార్మేషన్ ఆఫ్ NH3 పైన వరకు ఉంది. ఫార్మేషన్ ఆఫ్ NH3 లేదు, అలాగే షేప్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్ లేదు. తర్వాత 175లో ఉన్న ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ అవేమీ లేవు అనమాట మనకి. అంటే ఫార్మేషన్ ఆఫ్ NH3 దగ్గర నుంచి పేజ్ నెంబర్ 174లో
ఫార్మేషన్ ఆఫ్ NH3 దగ్గర నుంచి ఇక లాస్ట్ వరకు మనకి లేదనమాట. సో అవి మనకి డిలీటెడ్ టాపిక్స్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్. ఒక VSc PRT మాత్రం అటు డిలీటెడ్ టాపిక్స్ అంటే మనకి ఇచ్చిన రివైజ్డ్ సిలబస్ లో డిలీటెడ్ టాపిక్ లోనే ఇవ్వలేదు, అలాగే డిస్కస్ చేయాల్సిన టాపిక్ లోనే ఇవ్వలేదు కాబట్టి క్లారిటీ తీసుకుని దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అవి మనకి డిలీటెడ్ టాపిక్స్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వేలెన్స్ 155 పేజీలో లూయిస్ సింబల్స్ ఆర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ అక్కడ నుంచి మనకి సిలబస్ లో ఉంది, అది చూద్దాం ఒకసారి. సో మనకి చాప్టర్ వచ్చేసి కెమికల్ బాండింగ్. మనం ఆల్రెడీ లోయర్ క్లాస్ లో కానీ లేదా ఈ చాప్టర్ ఈ క్లాస్ లో ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి అటామిక్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనం కొంత దీని గురించి డిస్కస్ చేస్తున్నాము. యాటమ్స్ అనేవి దే ఆర్ నాట్ స్టేబుల్, అంటే కొన్ని ఆటమ్స్ మాత్రమే, ఎస్పెషల్లీ ఇనర్ట్ గ్యాసెస్ లాంటి ఎలిమెంట్స్ మాత్రం స్టేబుల్ గా ఉంటాయి. ది రిమైనింగ్ ఆటమ్స్ ఆర్ ట్రై టు స్టెబిలైజ్ దెమ్ with lose of electrons or gain of electrons. That means by attaining the octet configuration, outermost లో 8 electrons ఉన్నట్లయితే దానికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అటువంటి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కోసం మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ట్రై చేస్తూ ఉంటాయి. అలా చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్. అంటే మనకి పీరియడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ గ్రూప్ నుంచి ఫోర్త్ గ్రూప్ వరకు, అంటే ఫస్ట్ ఏ నుంచి ఫోర్త్ ఏ వరకు ఉన్నటువంటి గ్రూప్స్ ఎలిమెంట్స్ అనేవి దే ఆర్ రెడీ టు అంటే ఫోర్త్ కాకుండా థర్డ్ వరకు దే ఆర్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ ఫిఫ్త్ టు సెవెంత్ గ్రూప్ 5, 6, 7 ఎలిమెంట్స్ అనేవి దే ఆర్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్ దే ఆర్ రెడీ టు గెయిన్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద ఎలక్ట్రానిక్ ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే అవుటర్ మోస్ట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉండటం కోసం కొన్ని ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి, కొన్ని ఎలక్ట్రాన్స్ ఎలిమెంట్ ని గెయిన్ చేసుకుంటారు, అలాగే కొన్ని ఎలిమెంట్స్ లాస్ అయ్యే ఛాన్స్, గెయిన్ చేసే ఛాన్స్ లేనప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాయి ఎలిమెంట్స్ అనేవి. సో అలా మనకి ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ తో కలిసి కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తూ ఉంటుంది, దాన్ని మనం కెమికల్ బాండింగ్ అంటాం. ఆ కెమికల్ బాండ్ ఫామ్ అవడానికి ఏ ఎలిమెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తాయి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, అంటే సమ్ ఎలిమెంట్స్ ఆర్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్ అన్నాము, కొన్ని షేర్ చేసుకుంటున్నాం. అలా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ షేరింగ్ అయితే ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. దానికంటే ముందు లూయిస్ సింబల్స్ ఆర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఆల్రెడీ మనం దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ 9th క్లాస్ లో డిస్కస్ చేసాం. సో 9th క్లాస్ లో లూయిస్ డాట్ స్ట్రక్చర్ కొంత మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. హియర్ లూయిస్ సింబల్స్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ ద సింబల్స్ విచ్ ఇండికేట్స్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది ఆటమ్ ఇంక్లూడింగ్ విత్ అటామిక్ సింబల్. అంటే హైడ్రోజన్ కానీ, హీలియం కానీ, లిథియం కానీ వాటి సింబల్స్ మనకు తెలుసు. హైడ్రోజన్కి H అని, లిథియంకి Li అని, అలాగే నియాన్కి Ne అని, సోడియంకి Na అని, ఇవి సింబల్స్ తెలుసు. వీటిల్లో అవుటర్ మోస్ట్ షెల్. సో ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఈజ్ అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ నథింగ్ బట్ ద షెల్ ఆర్ ద ఆర్బిట్ విచ్ కంటైన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇట్ ఈస్ ద లాస్ట్ షెల్. లాస్ట్ షెల్ అయ్యి ఉండి ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి లాస్ట్ షెల్నే మనం వేలెన్స్ షెల్ ఆర్ అవుటర్ మోస్ట్ షెల్ అంటాం. అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఆ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ని ప్లస్ సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ ని కలిపి, అంటే ఒక ఎలిమెంట్ యొక్క సింబల్ ని ప్లస్ దాని చుట్టూ ఉన్నటువంటి వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ని, అంటే ఇన్నర్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ ఇండికేట్ చేయం, వేలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ మాత్రమే డాట్స్ లాగా చూపించి ఆ ఎలిమెంట్ చుట్టూ చూపిస్తాం అనమాట డాట్స్ ని. దాన్ని లూయిస్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ప్రపోజ్ చేశారు కాబట్టి దీన్ని లూయిస్ సింబల్స్ ఆర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటాం. ఒకసారి ఆ లూయిస్ డాట్ స్ట్రక్చర్ దానికి సంబంధించినటువంటి చిన్న వీడియో ఒకటి ఉంది, దాన్ని చూడండి ఒకసారి. సో ఆ వీడియో నేను షేర్ చేస్తాను. జాగ్రత్తగా చూడమ్మా. Electronic theory of valence, or closer, Lewis theory. It is independently made by Consul Lewis in 1960. Lewis theory. Postulate 1. This postulate states about valency. A. Valence shell. Outermost orbit of an atom is called valence shell. జాగ్రత్తగా వినండమ్మా.
B. Valence electrons. The electrons in outermost orbit of an atom are called valence electrons. So ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే valence shell and valence electrons. Valence shell means it is the outermost shell with electrons. అంటే ఇక్కడ మనకి 1 2 3 షెల్స్ ఇచ్చాడు. ఆ థర్డ్ షెల్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి దీని తర్వాత ఫోర్త్ షెల్ ఉంటుంది, ఫిఫ్త్ షెల్ ఉంటుంది, సిక్స్త్ షెల్ ఉంటుంది. బట్ దోస్ ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ద valence shells. Valence shell means it is the last shell which contains electrons. ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి లాస్ట్ షెల్ ని మనం valence shell అంటాం. ఆ valence shell లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని మనం valency electrons అంటాం. Here only one electron is there in the last shell, hence the valency electrons is 1 and the third shell is the valency shell. The valence electrons are responsible for chemical reactivity, valence of elements and bond formation. Examples: for boron, atom atomic number is 5. Electronic configuration 1s2, 2s2, 2p1. Therefore, valence electrons present is 2 in 2s orbital and 1 in 2p orbital. Postulate 2. This postulate states about the stable configuration of elements, octet structure. An atom must possess 8 electrons in its outermost energy level for its stability. Noble gas elements show stable configuration, except సో ఇక్కడ మనకి బోరాన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నాట్ ఓన్లీ బోరాన్, మీకు పేజ్ నెంబర్ 156 చూసినట్లయితే రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అవుటర్ మోస్ట్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో బోరాన్ సింబల్ బి చూపించి ఇక్కడ 1s అనేది ఇన్నర్ షెల్, అవుటర్ షెల్ అనేది సెకండ్ షెల్. 2s2 2p2 రెండు 2 కాబట్టి అవుటర్ షెల్ సెకండ్ షెల్. సెకండ్ షెల్ ఇక్కడ మనకి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి బోరాన్ బి రాసి దీని చుట్టూ 3 ఎలక్ట్రాన్స్ మనం చూపిస్తాం అనమాట. అలా అంటే డాట్స్ లాగా చూపిస్తాం. దాన్ని మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటాం. అలాగే మీకు టెక్స్ట్ బుక్ అబ్జర్వ్ చేసినట్లయితే సోడియం ఒకటి, ఆర్గాన్ ఒకటి, హీలియం, నియాన్ అలా డిఫరెంట్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చూపించారు. సో లూయిస్ డాట్ స్ట్రక్చర్ లో మనకి ఇండికేట్ చేసింది ఏంటంటే అవుటర్ మోస్ట్ షెల్ ని ఉన్నటువంటి వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ని అకార్డింగ్ అలాంగ్ విత్ సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ చూపిస్తాం. సింబల్ ఆఫ్ ది ఎలిమెంట్ రాసి దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ చూపిస్తాం. ఏంటి ఎలక్ట్రాన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూపించాం. ఓన్లీ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ షెల్ లో ఫర్ ఎగ్జాంపుల్ నియాన్ ఉంది, అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి Ne అని రాసి చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ చూపిస్తాం అనమాట. అలాగే సోడియం ఉంది 1s2, 2s2, 2p6, 3s1. సో థర్డ్ ఇస్ ద లాస్ట్ షెల్, దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి సోడియం Na అని రాసి దాని పక్కన ఒక డాట్ కానీ ఒక క్రాస్ కానీ చూపిస్తాం. దాన్ని మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ పేజ్ నెంబర్ 156 లో వాటికి సంబంధించినటువంటి ఇచ్చాడు అనమాట. సో అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్నటువంటి లేదా వేలెన్స్ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇంక్లూడింగ్ విత్ ఇట్ సింబల్ మనం ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఒక్కోసారి డాట్ లాగా చూపిస్తాం లేదా క్రాస్ లాగా ఏదో చూపించవచ్చు, అంటే ఇంటూ మార్క్ అని చూపించవచ్చు. రెండు ఎలిమెంట్స్ లో ఎలక్ట్రాన్స్ డిఫరెన్షియేట్ చూపించడానికి ఒక ఎలిమెంట్ లో ఉన్నటువంటి వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమో డాట్స్ లాగా, ఇంకొక ఎలిమెంట్ లో ఉన్నటువంటి వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ని క్రాస్ లాగా చూపించి బాండ్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అంటే ఓన్లీ డాట్ ని యూజ్ చేయాలా, క్రాస్ యూజ్ చేయాలా రూల్ ఏం లేదు, కానీ జస్ట్ ఓన్లీ డిఫరెన్షియేటింగ్. అంటే బోరాన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ లేదా హైడ్రోజన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ క్లోరిన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకున్నప్పుడు ఏ ఎలక్ట్రాన్ ఎవరిది అని చెప్పడానికి హైడ్రోజన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమో డాట్స్ లాగా, క్లోరిన్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమో క్రాస్ లాగా చూపిస్తాము. ఓన్లీ సింబల్ రాసి దాని చుట్టూ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే రిప్రజెంట్ చేయాలి. ఇన్నర్ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని మనం రిప్రజెంట్ చేయం దేంట్లో లూయిస్ డాట్ స్ట్రక్చర్ లో. ఓకే రైట్. నెక్స్ట్ మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యాక్చువల్ గా బాండ్ లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే వేలెన్స్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే వాటికి స్టెబిలిటీ ఉంటుంది. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటాం దాన్ని, యాజ్ పర్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షోన్ బై ద ఇనర్ట్ గ్యాసెస్ ఎక్సెప్ట్ హీలియం. హీలియం తప్ప మిగిలిన అన్ని ఇనర్ట్ గ్యాసెస్ కి అవుటర్ మోస్ట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ns2 np6 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ns లో 2 ఎలక్ట్రాన్స్, np లో 6 ఎలక్ట్రాన్స్, టోటల్ 8 ఎలక్ట్రాన్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. అండ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ not having the octet configuration or try to gain the octet configuration in order to get the stability.
సో అలా స్టెబిలిటీని పొందడం కోసం 8 ఎలక్ట్రాన్స్ రావడం కోసం కొన్ని ఎలిమెంట్స్ ఏం చేస్తారంటే దే ఆర్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్, and some elements are ready to gain the electrons, and some elements are ready to share the electrons. By means of losing or gaining or sharing, elements are tries to get octet configuration in their outermost shell. So దాన్ని బేస్ చేసుకుని మనకి బాండ్ అనేది ఫామ్ అవుతుంటుంది అనమాట. ఓకే, రైట్. 2 and 1 in 2p-O. This postulativity, noble gas elements show stable configuration except helium. All elements have 8 electrons in the outermost orbits. Helium alone has 2 electrons. This stable configuration is responsible for chemical inertness of noble elements. Even though helium has only 2 electrons in the valence shell, it is highly stable and chemically inert. సో ఇది కూడా ఆల్రెడీ మనం తమ్ముడు డిస్కస్ చేసాం. హీలియం 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పటికీ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ లేకపోయినా ఎందుకు స్టేబుల్ గా ఉంటుంది అంటే హీలియం హ్యాస్ ఓన్లీ 1 ఆర్బిట్. దీనికి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్ లో అకార్డింగ్ టు ద ఫార్ములా 2n² it has 2 electrons, and that means the outermost shell is 1 and this shell is completely filled with the maximum number of electrons that can be accommodated in that shell. అంటే ఫస్ట్ షెల్ లో మనకి అకామిడేట్ చేయగలిగే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఆ రెండు దానికి ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో స్టేబుల్ యాజ్ ద రిమైనింగ్ యూనిట్ గ్యాసెస్ ఈవెన్ దో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఇన్ ఇట్స్ outermost shell. Next, postulate 3 చూడండి మనకి కోసెల్ అండ్ లూయిస్ థియరీలో postulate 3. This postulate states that the tendency of an atom to attain the stable configuration similar to that of nearest noble gas is responsible for formation of chemical bond. Hence, the elements other than zero group are chemically reactive. Example, formation of NaCl. Atomic number of sodium atom is 11. General electronic configuration of sodium atom is 1s2, 2s2, 2p6, 3s1. So this is the general electronic configuration or ground state electronic configuration of sodium 1s2, 2s2, 2p6, 3s1. It has 11 electrons. In first shell 2 electrons completed, and second shell 2s2, 2p6, 8 electrons, and in third shell there is only 1 electron. If sodium lose this 1 electron అంటే సోడియం outermost లో 8 electrons ఉండాలి అంటే ఇంకా థర్డ్ షెల్ లో 7 electrons ని తీసుకోవాలి. Otherwise, if it loses this 3s1 electron, then only second shell is the outermost shell. In second shell, it has the 2s2, 2p6, 8 electrons. So it is easy for sodium to lose this 1 electron compared to gain of remaining 7 electrons. అంటే ఇది outermost లో 8 electrons రావాలంటే దీనికి 2 possibilities ఉన్నాయి. One is if it is gain 7 electrons, then it has the configuration of 3s2, 3p6. If it lose this 1 electron, it is get the configuration 2s2, 2p6. మనకు ఆల్రెడీ రూల్ లో చెప్పింది ఏంటంటే నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ గెయిన్ చేయడం కోసం ట్రై చేస్తాయి. అంటే సోడియం కి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏమున్నాయంటే సోడియం 11 కాబట్టి దానికంటే ముందు ఉన్నటువంటి 10 అంటే నియాన్ ఇస్ ద అటామిక్ నెంబర్ 10, ఇట్ ఈస్ ద ఇనర్ట్ గ్యాస్. అదర్వైజ్ ఆర్గాన్ 18 ఇస్ ద ఇనర్ట్ గ్యాస్. సో దీని 11 కాబట్టి ఆర్గాన్ అండ్ నియాన్ రెండు దీన్ని కంపేర్ చేసుకుంటే నియాన్ ఇస్ నియరెస్ట్ టు ద సోడియం, ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ మాత్రమే తేడా ఉంటుంది. అదే ఆర్గాన్ తో కంపేర్ చేస్తే 7 electrons వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు గెయిన్ ద నియరెస్ట్ ఇనర్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నియాన్ by losing 1 electron. So in chemical bond formation with NaCl, sodium ready to lose this 3s1 electron in order to gain the nearest inert gas configuration of neon. Okay, right, చూడండి ఒకసారి. Sodium has only 1 electron in its valence shell. Sodium loses 1 electron to get stable neon configuration. 1s2, 2s2, 2p6. Atomic number of chlorine is 17. So chlorine is 17. Electronic configuration of chloride is 1s2, 2s2, 2p6, 3s2, 3p5. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్లోరిన్ అవుటర్ మోస్ట్ షెల్ వచ్చేసి థర్డ్ షెల్, దీంట్లో 3s2, 3px2, 3py1, 3pz2 and 3py2 and 3pz1
సో ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ 2 2 4 2 6 7 electrons ఉన్నాయి. If 3pz also filled with another electron, then it has the stable electronic configuration of the near inert gas, which is argon. And argon electronic configuration దీనికి రావాలి అంటే it has only one electron, and if it is gain only one electron, then it is converted into electronic configuration of argon. So in between these two, and sodium and chlorine observe చేసినట్లయితే sodium is ready to lose one electron, which helps or which it gains the nearest electronic configuration of inert gas, which is neon. In the same way, chlorine atom ready to gain electron in order to gain the stable electronic configuration of argon. So when sodium and chlorine combine with each other or come to close to each other, sodium lose one electron and chlorine gain that electron. In that situation, sodium converts as Na plus ion. Already మనం చెప్పాం, ఒక ఎలిమెంట్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే పాజిటివ్ ఇయన్ గా కన్వర్ట్ అవుతుంది, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసినట్లయితే అది నెగిటివ్ ఇయన్ గా కన్వర్ట్ అవుతుంది. మనకి 9th క్లాస్ లో కూడా వచ్చింది. సో Na+ అండ్ Cl- అయి ఫామ్ అయ్యి వాటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ వల్ల NaCl అంటే సోడియం క్లోరైడ్, విచ్ ఇస్ ద కామన్ సాల్ట్ దట్ వి యూజ్, మనం యూజ్ చేసే సాల్ట్ ఉప్పు అంటాం కదా, అది ఫామ్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి. Chlorine gain one electron from sodium atom and get the argon configuration: 1s2, 2s2, 2p6, 3s2, 3p6. So this is the formation of NaCl. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియో ఇక్కడ ఎలక్ట్రాన్ వస్తుంది చూడండి ఒకసారి. 2, 2p6, 3s2, 3p6. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ సోడియం టు క్లోరిన్, ఇది మూవ్ అవుతుంది. రెడ్డిష్ కలర్ లో ఉంది ఎలక్ట్రాన్, మనకి సోడియం నుంచి క్లోరిన్ కి వెళ్ళిపోతుంది. సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది కాబట్టి సోడియం ప్లస్ గా మారుతుంది, క్లోరిన్ ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది కాబట్టి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ Cl-, అండ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ అయాన్స్ ఇట్ విల్ బి ఫార్మ్ ద NaCl. మనకి అయానిక్ బాండ్ అని తర్వాత వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ది బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ సోడియం అండ్ క్లోరిన్. ఇలా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పొచ్చు. అంటే మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి మీకు పేజ్ నెంబర్ 158 చూస్తే దాంట్లో లాస్ ఎలక్ట్రాన్ లూజ్ అయ్యేటువంటి గ్రూప్స్ ఏంటి, ఎలక్ట్రాన్ గెయిన్ చేసే గ్రూప్స్ ఏంటి, ఇవి ఆల్రెడీ మనం చెప్పాము ఆల్రెడీ. సో ఫుల్ సైజ్ పెట్టానండి, వీడియో ఫుల్ సైజ్ పెట్టాను ఆల్రెడీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి దే ఆర్ రెడీ టు లూజ్. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ అవుటర్ మోస్ట్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ రెడీ టు లూజ్ వన్ ఎలక్ట్రాన్. ఇన్ సెకండ్ ఇయర్ గ్రూప్ there are 2 electrons in the outermost shell, hence they are ready to lose the 2 electrons. And in third year group there are 3 electrons in the outermost shell, so in order to gain octet configuration which is nearest to them, they are ready to lose 3 electrons. So first year, second year and third year group elements are ready to lose 1, 2 and 3 electrons respectively. So when they lose those electrons, they are converted as unipositive. అంటే ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది కాబట్టి ఒక ప్లస్ వస్తుంది. ఫర్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ దిస్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ డై పాజిటివ్, అంటే 2 ప్లస్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం Mg2+ అంటాం. అలాగే అల్యూమినియం, ఇట్ ఈస్ ద థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ Al3+ బై లూజింగ్ 3 electrons. 3 electrons లూజ్ అయినప్పుడు 3 పాజిటివ్ చార్జెస్ దీనికి వస్తాయి. ఇలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ రెడీ టు లూజ్ 1, 2 and 3 electrons respectively, and they become unipositive, dipositive and tripositive ions. In the same way, if you observe the 5th year, 6th year and 7th year group elements, 5th year group element lo almost 5 electrons untai. It is easy to, అంటే దానికి nearest inert gas configuration gain చేయాలంటే అది
3 electrons గెయిన్ చేయాలి. 5 electrons లాస్ అవడం కంటే 3 electrons తీసుకోవడం ఈజీ కాబట్టి దే ఆర్ రెడీ టు గెయిన్ 3 electrons. అంటే 5th A గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి 3 electrons తీసుకొని ట్రై నెగిటివ్ అయాన్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఇన్ ద సేమ్ అంటే అన్ని చోట్ల మనకి నెగిటివ్ అయాన్ పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది కాదు, అయానిక్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు మనం చెప్తున్నాం అనమాట. ఇన్ ద సేమ్ వే 6th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఆక్సిజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ 2,6 అంటే 8 is an electronic configuration, electronic number, 1s2 2s2 2p4. సో 2p6 ఉంటుంది, ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కన్వర్ట్ అయ్యేది ఆ 2 electrons తీసుకుని ఆక్సిజన్ 2- గా కన్వర్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఫ్లోరిన్, హాలోజన్ ఫ్యామిలీ 7th A గ్రూప్ ఎలిమెంట్స్, దే హ్యావ్ 2,7 electrons అంటే 1s2 2s2 2p5. that is the electronic configuration of fluorine. So it is ready to gain 1 electron in order to gain the octet configuration of nearest inert gas, which is neon. So neon electron configuration రావాలంటే ఇది 1 electron తీసుకుంటే సరిపోతుంది, అందుకని ఫ్లోరిన్ మైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. So first, second, third A group elements are ready to lose the electrons. In the same way 5th A, 6th A and 7th A group elements are ready to gain the electrons. So these are the groups which are ready to lose or gain the electrons. So దీని బేసిస్ గా మనకి ఆక్టేట్ రూల్ అని చెప్పాం. ఏంటి ఆక్టేట్ రూల్ అంటే ఎనీ ఎలిమెంట్ tries to gain the octet, that means ns to np6 electronic configuration in their outermost shell in order to gain the stability. So atoms అనేవి మాలిక్యూల్స్ తో కంపేర్ చేస్తే అన్స్టేబుల్, అవి స్టెబిలిటీ వాటికి రావాలి అంటే అవి అవుటర్ మోస్ట్ లో 8 electrons ఉంటే స్టేబుల్. అంటే 8 electrons ఉంటే స్టేబుల్ గా ఎలా చెప్తామంటే the elements already which have 8 electrons in their outermost shell are noble gases except helium. సో అవన్నీ స్టేబుల్ గా ఉంటున్నాయి కాబట్టి దాన్ని స్టేబుల్ కాన్ఫిగరేషన్ కింద చెప్తాము. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ రెడీ టు గెట్ దట్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బై మీన్స్ ఆఫ్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ, షేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ జరిగి మనకి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నౌ అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్ అని ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూడండి పేజ్ నెంబర్ 159 లో. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయానిక్ బాండ్ ఇప్పుడే మనం చెప్పాము. అయానిక్ బాండ్ అంటే ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ అయాన్స్. అయాన్స్ మీన్స్ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ చార్జ్డ్ యాటమ్స్. యాటమ్స్ అనేవి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. వై? బికాస్ దే హ్యావ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ protons which are positive charge in the nucleus, in the same way electrons which are negative charge which are revolving around the nucleus. So equal number of protons and electrons ఉండటం వల్ల electrically they are neutral. మరి అయాన్ అన్నప్పుడు చార్జ్డ్ పార్టికల్స్ అంటున్నాము, చార్జ్డ్ ఆటమ్స్ అంటున్నాము. హౌ దే గెట్ దట్ చార్జ్? మనం ఇప్పుడు చెప్పినట్టుగా in order to gain the electronic configuration of octet or inert gas configuration, some elements are ready to lose the electrons, some elements are ready to gain the electrons. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోటాన్స్ నెంబర్ ఏం మారదు, అందుకే అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ని ప్రోటాన్ నెంబర్ అని చెప్తాం. ఎలక్ట్రాన్స్ యొక్క నెంబరే మారిపోతూ ఉంటుంది when they are converted into ions. So if an element gain the electron, that means it electrons increasing than that of the protons, hence it has negative charge. If the elements lose the electron, then the number of electrons are lesser than that of the number of protons in the ion, hence it has the positive charge. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్ తీసుకుంటుందని కాదు, ప్రోటాన్స్ నెంబర్ అలాగే ఉంటుంది, ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. ఎలక్ట్రాన్ తగ్గుతుంది కాబట్టి ఇండైరెక్ట్ గా మనకి ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నట్టు, అంతేగాని ప్రోటాన్ పెరగదు ఇక్కడ. అదే నెగిటివ్ అయాన్ కింద తీసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ పెరుగుతుంది. సో ఎలక్ట్రాన్స్ పెరిగినా తగ్గినా, ఎందుకంటే అవుటర్ మోస్ట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే దే ఆర్ ద ఓన్లీ రిప్రజెంటేటివ్స్ ఫర్ ద బాండ్ ఫార్మేషన్. అవే లాస్ అవడం కానీ, గెయిన్ అవడం కానీ, షేర్ అవ్వడం కానీ. కాబట్టి ఎలక్ట్రాన్స్ మాత్రమే మారుతాయి, న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్స్ నెంబర్ మారదు. అందుకే అటామిక్ నెంబర్ అంటే ప్రోటాన్స్ నెంబర్ అని చెప్తాం. సో ఇప్పుడు మనకి నెగిటివ్ అయాన్ కన్వర్ట్ అయింది అంటే అది ఎలక్ట్రాన్ తీసుకుంది అని అర్థం, అంటే గెయిన్ చేసింది అని అర్థం. పాజిటివ్ అయాన్ గా కన్వర్ట్ అయింది అంటే అది ఎలక్ట్రాన్ ని లాస్ అయింది అని అర్థం. సో ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్ ని లాస్ అవుతుంది. కాబట్టి ఒకటి పాజిటివ్ గా ఒకటి నెగిటివ్ గా కన్వర్ట్ అయినప్పుడు ఆ అయాన్స్ మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అయానిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవేలెంట్ బాండ్, నాట్ ద కోవెలెంట్, ఎలక్ట్రోవేలెంట్ బాండ్. సో ఇలా ఎలక్ట్రోవేలెంట్ బాండ్ కానీ లేదా అయానిక్ బాండ్ అని చెప్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ డిస్సిమిలర్ యాటమ్స్. కంపల్సరీగా డిస్సిమిలర్ యాటమ్స్ మధ్య ఫామ్ అవుతుంది, ఎందుకంటే సిమిలర్ యాటమ్స్ మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అసలు రాదు. ఒక అంటే సిమిలర్ యాటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది లేదా సోడియం ఉంది, ఇట్ ఈస్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్. ఇంకొక సోడియం యాటమ్ ఉంది, అది కూడా ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడం రెడీ అవుతుంది. అంతేగాని సోడియం ఇచ్చే ఎలక్ట్రాన్ ఇంకో సోడియం తీసుకోదు, ఎందుకంటే బోత్ ఆర్ ద సోడియం యాటమ్స్
hence they have the similar properties. If one atom ready to lose the electron, second another sodium also ready to lose the electron. కాబట్టి సిమిలర్ ఆటమ్స్ మధ్య అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవ్వదు. ఓన్లీ డిస్సిమిలర్ ఆటమ్స్ మధ్య మాత్రమే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఎస్పెషల్లీ మెటల్స్ కి నాన్ మెటల్స్ కి మధ్య. మనకు ఆల్రెడీ 7th చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో చెప్పాం. మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్ జనరల్ మెటల్స్ అంటాము. 5th ఇయర్, 6th ఇయర్, 7th ఇయర్ అనేవి నాన్ మెటల్స్ కింద ఉంటాయి. మెటల్స్ కి నాన్ మెటల్స్ కి మధ్య, లేదా ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కి, రైట్ సైడ్ లో ఉన్న ఎలిమెంట్స్ కి మధ్య మనకి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అయానిక్ బాండ్ ఫార్మ్స్ బిట్వీన్ టూ డిస్సిమిలర్ ఆటమ్స్. సో అయాన్స్ ఫామ్ అవ్వాలి. అయాన్స్ ఫామ్ అయిన తర్వాత వాటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. మనకి అయాన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ ద పాజిటివ్ అయాన్, సెకండ్ ఇస్ ద నెగిటివ్ అయాన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుందా, నెగిటివ్ అయాన్ ఫామ్ అవుతుందా అంటే ఆర్డర్ అనమాట. మనకి అయానిక్ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుందా, పాజిటివ్ అయాన్ మనం కేటయాన్ అంటాం, నెగిటివ్ అయాన్ యానయాన్ అంటాం. సో ఫస్ట్ మనకి కేటయాన్ ఫామ్ అవ్వాలి. ఎందుకంటే ఇఫ్ వన్ ఆటమ్ లూజ్ ద ఎలక్ట్రాన్ దెన్ ఓన్లీ ద సెకండ్ ఆటమ్ గెయిన్ దట్ ఎలక్ట్రాన్. అంతేగాని వీడు ఇవ్వకుండా వాడు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఫస్ట్ ఫామ్ అయ్యేది కేటయాన్, ఆ తర్వాత యానయాన్. సో వన్ ఎలిమెంట్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్ అండ్ అనదర్ ఎలిమెంట్ రెడీ టు గెయిన్ దట్ ఎలక్ట్రాన్. సో ఇది ఇస్తే వాడు తీసుకుంటాడు. కాబట్టి ఫస్ట్ మనకి పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది, కేటయాన్ ఫార్మేషన్. నెక్స్ట్ యానయాన్ ఫార్మేషన్. నెక్స్ట్ కేటయాన్కి యానయాన్కి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ ఆ తర్వాత అయానిక్ బాండ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. సో అయానిక్ బాండ్ ఫామ్ అయ్యేటటువంటి డిఫరెంట్ స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఒక చిన్న వీడియో చూద్దాం, చూడండి. ఎస్, హీలియం ఈజ్ ఆల్సో నోబుల్ గ్యాస్ కంటే కూడా ఇనర్ట్ గ్యాస్ అంటాం దాన్ని. నోబుల్ గ్యాస్ కి ఇనర్ట్ గ్యాస్ కి కొద్దిగా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇనర్ట్ గ్యాస్ అంటాం దాన్ని. అది నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ ఆర్ ఇనర్ట్ గ్యాస్. ఎందుకు హీలియం కూడా తీసుకుంటామంటే దానికి ఇంతకుముందే చెప్పాం, ఒకే షెల్ ఉంటుంది, ఆ షెల్లో 2 electrons ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ 2 electrons ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కెమికల్లీ ఇనర్ట్ యాజ్ లైక్ ద రిమైనింగ్ ఇనర్ట్ గ్యాసెస్. అంటే నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ ఎలాగైతే కెమికల్ ఇనర్ట్ గా ఉంటాయో వాటికి 8 electrons ఉండి కెమికల్ ఇనర్ట్ గా ఉంటాయి. దీనికి 8 electrons లేకపోయినా కూడా ఇనర్ట్ గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఇనర్ట్ గ్యాస్. ఓకే, ఒకసారి ఆ వీడియో చూద్దాం, చూడండి. జాగ్రత్త చూడమ్మా. వీడియో షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. Formation of ionic bond in the compound sodium chloride. The formation of ionic bond in sodium chloride is shown on screen. One sodium atom transfers one electron to the chlorine atom and forms Na positive and Cl negative ions. These ions get attracted towards each other and form the sodium chloride compound. Cation formation. Sodium with atomic number 11 loses one electron. It becomes a cation and attains the stable configuration of neon. Anion formation. Here chlorine gains one electron transferred to it by sodium and attains the configuration of argon. It is the anion in this bond. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి సోడియం, దిస్ ఈస్ ద electronic configuration of sodium 1s2 2s2 2p6 and 3s1 అంటే నియాన్ కోర్ 3s1 అంటాం. if this sodium lose one electron it will be converted as 2,8 అంటే నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసింది. సోడియం అనేది ప్లస్ అయాన్ గా మారి దీనికి అవుటర్ మోస్ట్ షెల్ లో 8 electrons వచ్చేస్తాయి. ఇలా మనకి సోడియం ప్లస్ అయాన్ అనేది కేటయాన్ కింద మారుతుంది. నెక్స్ట్ క్లోరిన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది లాస్ అయినటువంటి ఎలక్ట్రాన్ ని ఇది గెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సోడియంవి, బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ క్లోరిన్ అనుకుంటే హియర్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ రెడ్ కలర్. దట్ మీన్స్ దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ ఫ్రమ్ సోడియం అంటే ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సోడియం ఆటమ్ టు
క్లోరిన్, సోడియం నుంచి క్లోరిన్ కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్ లీడ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ అయాన్స్. అంటే వీడి ఎలక్ట్రాన్స్ లాస్ అవడం వల్ల క్యాటైన్ గా మారుతాడు, క్లోరిన్ ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం వల్ల అనైన్ గా మారుతుంది. సో క్లోరిన్ సోడియం ఏమో దాని నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేటువంటి నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది, క్లోరిన్ కి దానికి నియరెస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. ఇది 2,8,8 కింద కన్వర్ట్ అవుతుంది. సో sodium lose one electron and convert to sodium plus, chlorine gains one electron and converts into chlorine minus. Here Na plus and Cl minus అనేవి రెండు oppositely charged ions కాబట్టి they have the electrostatic attraction force between them. Positive charge కి negative charge కి మధ్య attraction force వల్ల they come to close to each other and form the new substances which is called as sodium chloride. ఒకసారి చూడండి. From transfer to it by sodium and retains the configuration of organ. It is the anion in this bond. Magnesium chloride. So ఇక్కడ magnesium chloride Formation of ionic bond in it. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే in magnesium there are 12 electrons, 1s2, 2s2, 2p6, 3s2. So it has 2 electrons in the outermost shell. If this magnesium lose these 2 electrons in the outermost shell, it is converted into 2,8. The neon configuration దానికి వచ్చేస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి Mg2+ గా మారుతుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే ఒక ప్లస్, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే 2+. సో Mg2+. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ క్లోరిన్, one chlorine atom needs only 1 electron, but a magnesium ready to lose 2 electrons. సో ఒక క్లోరిన్ ఆటం వచ్చినప్పుడు మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి అది స్టేబిలిటీని పొందేటటువంటి ఛాన్స్ లేదు. అంటే ఒక ఎలక్ట్రాన్ కి దానికి ఇచ్చేసి ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కడో పడేసేసి నాకు 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినట్టు కుదరదు. ఒక ఆటమ్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది అంటే డెఫినెట్ గా ఎలక్ట్రాన్ ఇంకొకళ్ళు తీసుకోవాల్సిందే. కాబట్టి క్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్ నీడ్ అవుతుంది కాబట్టి దేర్ ఆర్ 2 chlorine atoms ready to participate bond with 1 magnesium. Why? Because magnesium ready to lose 2 electrons, but 1 chlorine atom only able to gain 1 electron. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చి వీడు ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే వీళ్ళ మధ్య బాండ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకో క్లోరిన్ ఆటం కూడా వచ్చి ఈ క్లోరిన్ ఆటం ఒక ఎలక్ట్రాన్, ఈ క్లోరిన్ ఆటం ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. దట్ మీన్స్ ద 2 electrons which are lost by the magnesium are gained by each chlorine atom 1 electron. సో వీడి దగ్గర నుంచి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది, వీడి దగ్గర నుంచి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది. దీంతో మెగ్నీషియం 2+ గా మారుతుంది. ఈ క్లోరిన్ Cl-, దిస్ క్లోరిన్ ఇస్ ఆల్సో కన్వర్టెడ్ యాస్ Cl-. సో 2 Cl- ఉన్నాయి కాబట్టి 2 నెగటివ్ చార్జెస్, ఇక్కడ ఒకటే మెగ్నీషియం 2+ గా మారింది. ఓవరాల్ గా చార్జెస్ చూస్తే 2+, 2- ఉన్నాయి కాబట్టి when they come close to each other they form the electrically neutral compound. Ionic, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ionic compound is formed by the ions, but that compound which is ionic bond is not the charged particle. అది చార్జ్డ్ పార్టికల్ ఏం కాదు. దాంట్లో మనకి పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఉన్నప్పటికీ ఎలక్ట్రికల్లీ దే ఆర్ న్యూట్రల్ యాజ్ ద ఆటమ్. మనకి ఆటమ్స్ లో మనం ఇంతకుముందు చెప్పాం పాజిటివ్ చార్జ్ పార్టికల్స్, నెగిటివ్ చార్జ్ పార్టికల్స్ ఉన్నప్పటికీ దే ఆర్ ఈక్వల్ ఇన్ నెంబర్, హెన్స్ ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికల్ న్యూట్రల్. In the same way, ionic compounds are also electrically neutral even though they are formed by the ionic particles. అంటే అయాన్స్ వల్ల ఫామ్ అయినప్పటికీ వీటికి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ ఎందుకు ఉంటాయంటే టోటల్ పాజిటివ్ చార్జెస్ అంటే టోటల్ క్యాటయాన్ అండ్ యానయాన్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. సో ఇక్కడ మెగ్నీషియం 2+ అవుతుంది, ఇది ఒక మైనస్, ఇది ఒక మైనస్ కాబట్టి 2-. ఇలా మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ చార్జ్ పార్టికల్స్ ఉండటం వల్ల ద కాంపౌండ్ ఈజ్ electrically neutral. So ఒకసారి చూడండి ఫార్మేషన్. Magnesium chloride is shown on screen. One magnesium atom transfers 2 electrons ఇక్కడ చూడండి each to 2 chlorine atoms and magnesium becomes Mg2+. 2 chlorine atoms where the electrons transferred to them. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఎలక్ట్రాన్ దీనికి, ఒక ఎలక్ట్రాన్ దీనికి రావడం, ఇదేమో 2+ గా మారుతుంది. మెగ్నీషియం 2+ ఇక్కడ ఇచ్చారు. ఇది మెగ్నీషియం క్లోరిన్ మైనస్ మెగ్నీషియం 2+ అనేది 1+ కాదు 2+ ఉంటుంది. అలా మనకి 8 ఎలక్ట్రాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది అవుటర్ మోస్ట్ లో. Magnesium ion. Finally, magnesium chloride is formed by the 2 chlorine ions and magnesium ion. Cation formation. Magnesium with atomic number 12 loses 2 electrons to attain the stable configuration of neon. It is the cation here. Anion formation. 2 chlorine atoms gain the electrons transferred to them
by magnesium ion and in the configuration of organ. They are the anions here. Sodium oxide. The formation of ionic bond in sodium oxide is shown on screen. సో మనకి మెగ్నీషియం క్లోరైడ్ ద సేమ్ వే సోడియం క్లోరైడ్ ఫార్మేషన్ చూసాం. ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మీకు టెక్స్ట్ బుక్ లో. ఫార్మేషన్ ఆఫ్ డైసోడియం మోనాక్సైడ్ Na2O, ఇన్ ద సేమ్ వే ఫార్మేషన్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్ AlCl3. దీని మీద ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూసినట్టయితే క్లియర్గా మీకు అర్థమవుతుంది. టైం ఎక్కువగా దీనికి స్పెండ్ చేయడం అవసరం లేదు. సో దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద అయాన్స్. దాంట్లో మనకి కేటయాన్ అండ్ యానయాన్ ఉంటుంది. ఫస్ట్ కేటయాన్ ఫామ్ అవుతుంది, తర్వాత యానయాన్ ఫామ్ అవుతుంది, తర్వాత వాటి మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్ల అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో మనకి ఇది ఆర్డర్, అంటే వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద అయానిక్ బాండ్ ఫార్మేషన్ అంటే. సో ఇక్కడ యానయాన్ అండ్ కేటయాన్స్ అనేవి ఒక ఆటంలో ఏవి యానయాన్స్ గా ఉంటాయి, ఏ కేటయాన్స్ గా ఉంటాయి అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ రెడీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ కేటయాన్స్ అండ్ ద ఆటమ్స్ విచ్ ఆర్ రెడీ టు గెయిన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ anions. సో కేటయాన్స్ కి anions కి మధ్య స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ వల్ల మనకి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే అయానిక్ బాండ్ అంటాం ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటాం. సో మీరు ఈ రెండింటిని ఒకసారి చూసుకోండి టెక్స్ట్ బుక్ లో. ఫార్మేషన్ ఆఫ్ డైసోడియం మోనాక్సైడ్ Na2O, ఇన్ ద సేమ్ వే ఫార్మేషన్ ఆఫ్ AlCl3 అల్యూమినియం క్లోరైడ్, అంటే అల్యూమినియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,3, క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2,8,7. ఒక అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. సో 3 క్లోరిన్ ఆటమ్స్ వస్తాయి. అల్యూమినియంలో నుంచి బయటకు వచ్చిన 3 ఎలక్ట్రాన్స్ 3 క్లోరిన్ ఆటమ్ ఒక్కొక్కటి వెళ్తుంది. అల్యూమినియం 3+ గా కన్వర్ట్ అవుతుంది. ఒక్కొక్క క్లోరిన్ ఆటమ్ Cl- గా కన్వర్ట్ అవుతుంది. అటువంటి 3 Cl- ఉంటాయి. సో 3- అల్యూమినియం ఒక్కటి దగ్గర 3+ ఉన్నాయి. 3+ ఓవరాల్ గా Al3+ కి 3 Cl- కి మధ్య బాండ్ ఫామ్ అయ్యి AlCl3 అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో అలా మీకు ఏ టైప్ ఆఫ్ అయానిక్ బాండ్ ఇచ్చినా సరే వాటి అటామిక్ నెంబర్ తెలిస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుందని మనకు తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారం మనకి అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్ ఈస్ అయానిక్ బాండ్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ బై యూజింగ్ ఎనీ ఎగ్జాంపుల్. మనం ఇప్పుడు చెప్పిన ఏ ఎగ్జాంపుల్ అనేది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది దీనిలో స్టెప్స్ వైజ్ రాయాలి. ఫస్ట్ కేటయాన్ ఫార్మేషన్, నెక్స్ట్ యానయాన్ ఫార్మేషన్, నెక్స్ట్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ దెమ్, నెక్స్ట్ formation of the ionic bond. So this is the steps involved in the formation of ionic bond. Okay. So idantha kuda nade sambandhinchindi aluminum chloride idi already explain chestunnaru. Okay students, so this is the ionic bond formation. సో మనకి ఒక క్లారిటీ వచ్చింటుంది మీకు అయానిక్ బాండ్ అంటే ఏంటి, అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఏ ఆటమ్స్ అనేవి కేటయాన్స్ గా కన్వర్ట్ అవుతాయి, ఏ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అనేవి యానైన్ గా కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్, నెంబర్ ఆఫ్ నెగిటివ్ అయాన్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఆటమ్స్ కాదు, ఇక్కడ ఆటమ్ అంటే ఛార్జ్ పరంగా ఒక ఆటమ్ ఉండి దాని మీద 2+ ఉండొచ్చు, రెండు డిఫరెంట్ ఆటమ్స్ ఉండి వాటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క మైనస్ ఉండొచ్చు. సో ఓవరాల్ గా మనకి charge on the cation and charge of the anion or anions are same. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి న్యూట్రల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది అయానిక్ బాండ్ లో. ఈవెన్ దో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ చార్జ్డ్ అయాన్స్ ఆర్ అయాన్స్, it is electrically neutral. Why? Because equal number of positive and negative charges are there in the compound. So this is the ionic bond formation. So ఇది ఇవాల్టికి చాలు. అరేంజ్మెంట్ ఆఫ్ ద అయాన్స్ ఇన్ ద అయానిక్ కాంపౌండ్, అలాగే రిమైనింగ్ కాన్సెప్ట్ అంటే కోవలెంట్ బాండ్ ఒకటి ఉంది. దీని తర్వాత అవి రేపు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయానిక్ బాండ్ కి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, కేటయాన్ ఎలా ఫామ్ అవుతుంది, అవన్నీ ఒకసారి రేపు డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అంటే మీకు ఇదంతా కూడా థియరీ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా బోర్డు మీద చాక్ పీస్ ఎక్స్ప్లెయిన్ చేసినంతగా మనకి ఈ క్లాస్లో ఉండకపోవచ్చు, అంత లైవ్నెస్ ఉండకపోవచ్చు. కానీ సో మ్యాక్సిమం వీడియోస్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. టెక్స్ట్ బుక్ చదివితే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే యాజ్ యూజువల్ మనకి గ్రూప్లో అడగండి. బట్ క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే కంప్లీట్ అయిన తర్వాత ఏదో యూట్యూబ్లో చూసుకుందాంలే సార్ ఎలాగో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది అనుకుంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మిస్ అవుతారు మీరు.
కాబట్టి కొంచెం జాగ్రత్తగా టైంని స్పెండ్ చేయండి దీనికోసం. 8:30 షార్ప్కి ఉన్నట్లయితే మీకు ఇది కొంచెం ఎక్కువ రోజులు కూడా పడుతుంది. డెప్త్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్లస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి మనకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే రైట్, మళ్ళీ రేపు 8:30కి షార్ప్గా క్లాస్ ఉంటుంది. ఓకే, గుడ్ నైట్.